రాజకుటుంబంలో పుట్టకపోయినా మహారాణిలా పెరిగింది ఇందిరాగాంధీ. కాని ఎందుకో తెలీదు, ఎక్కడో చిన్న భయం తాను అందంగా లేనని. అందుకే తన ముఖం ఎప్పుడు అద్దంలో చూసుకున్నా ఒక్కసారి క్లియర్గా ముఖం చూసుకొని పొడుచుకొని వచ్చినట్టు ఉన్న ముక్కుపై అప్రయత్నంగా ఆమె చేతులు వెళ్ళిపోయేవి. ముక్కు కొంచెం చిన్నగా ఉండి ఉంటే ముఖం అందంగా ఉండేదేమో అని అనుకోని రోజులేదు ఇందిరాగాంధీ లైఫ్లో. ముఖ్యంగా ప్రధాని అయిన తర్వాత ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలను కార్టూన్లో అచ్చేసినప్పుడు ఇందిరాగాంధీ ముక్కునే హైలైట్ చేస్తూ ఉండేవి. దీంతో ఆమెలో మరింత లో ఫీలింగ్ మొదలైంది. అయితే ఇందిరాగాంధీ తనకు తాను అందంగా లేను అనే భావన మొదలైంది జైపూర్ మహారాణి గాయత్రీదేవిని చూసినప్పటినుంచే. గాయత్రీదేవి 1919లో రాయల్ ఫ్యామిలీలో జన్మించారు. కూచ్ బెహార్ రాజ్యాన్ని పాలించిన మహారాజా జితేంద్ర నారాయణ్, ఇందిరాదేవి కుమార్తెగా గాయత్రి విలాసవంతమైన బాల్యం గడిపారు. అయితే వీరిద్దరికీ పరిచయమైంది శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పద్మభవన స్కూల్లో. ఇందిరాగాంధీ, గాయత్రీదేవి ఇక్కడే స్కూలింగ్ కంప్లీట్ చేశారు. గాయత్రీదేవి మంచి అందగత్తె. అప్పట్లో ఆమె కళ్లల్లో పడాలని, ఆమె చూపుని తమ వైపు చూడేలా చేసుకోటానికి మగవాళ్లు చాలా ట్రై చేశారట. ఇక ఆడవారైతే గాయత్రీదేవి అందాన్ని చూసి అసూయపడేవారు. అప్పట్లో వోగ్ మ్యాగజైన్ గాయత్రీదేవిని ప్రపంచస్థాయి 10 మంది టాప్ అందగత్తెల్లో ఒకరిగా గుర్తించింది అంటే అర్థం చేసుకోవచ్చు ఆమె ఎంత అందంగా ఉండేదో. అందానికి తోడు రాయల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆ రాజసం, రాణిలా అలంకరణ, అందమైన ఆభరణాలు ఆమె అందాన్ని మరింత పెంచేవి. ఇవన్నీ చూస్తూ వచ్చిన ఇందిరాగాంధీకి క్రమంగా గాయత్రీదేవి అంటే ఒక రకమైన అసూయ పుట్టుకొచ్చింది. ఇదిలా ఉండగా గాయత్రీదేవి జైపూర్ రాజు మాన్ సింగ్ను పెళ్లి చేసుకుంది. అది కూడా మూడో భార్యగా వెళ్ళింది గాయత్రీదేవి. అసలు మూడో భార్యగా వెళ్లాల్సిన అవసరమేముంది? ఆమె అందానికి రాజ్యాలే రాసిస్తామంటూ అప్పట్లో యువరాజులు చాలా ఫీలైపోయేవారు. గాయత్రీదేవి వివాహం గురించి తెలిసి పెళ్లయిపోయి మూడో భార్యగా వెళ్లినా ఇందిరాగాంధీకి గాయత్రీదేవిపై అసూయ మాత్రం పెరుగుతూనే వచ్చింది. ఇదిలా ఉండగా రాజుల కుటుంబం నుంచి వచ్చినా అత్తింట్లో పరదా పద్ధతికి ఒప్పుకోలేదు గాయత్రీదేవి. ఈ ఒక్క సంఘటనతో అందంతో పాటు ధైర్యం కూడా ఎక్కువే అన్న ముద్ర పడింది గాయత్రీదేవికి. ఇది అస్సలు నచ్చలేదు ఇందిరాగాంధీకి. పుండుమీద కారం చల్లినట్టు సి రాజగోపాలాచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ టికెట్టుపై 1962లో గాయత్రీదేవి జైపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసింది. ఆ ఎలక్షన్స్ 2.46 లక్షల ఓట్లకు గాను 1.92 లక్షల ఓట్లను, అంటే 78% ఓట్లను సాధించి వరల్డ్ రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా ఉన్న పార్టీ. దీంతో రాజకీయంగానూ ఇందిరాగాంధీకి కక్ష పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు గాయత్రీదేవి. ఇక ఎలాగైనా గాయత్రీదేవిని తన కింద ఉంచుకోవాలన్న ఉద్దేశంతో లాల్ బహదూర్ శాస్త్రితో రాయబారం నడిపారు ఇందిరాగాంధీ. స్వతంత్ర పార్టీపై గెలిచినా గెలవకపోయినా ఒకటే, కాంగ్రెస్లో చేరమని లాల్ బహదూర్ శాస్త్రిని గాయత్రీదేవి దగ్గరకు పంపించారు. ఎంతైనా రాజరిక కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్ల కదా, విలువలు, సంప్రదాయాలు బాగా పాటిస్తారు. అందుకే మరో మాట లేకుండా ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేసేశారు గాయత్రీదేవి. ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలోకి రావటం నైతికత కాదంటూ లాల్ బహదూర్ శాస్త్రిని పంపించేశారు. కానీ ఆ స్వతంత్ర పార్టీ ఏమో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసే జనసంఘతో పొత్తు పెట్టుకుంది. దీంతో గాయత్రీదేవిపై మరింత కోపం పెరిగిపోయింది ఇందిరాగాంధీకి. ఇదిలా ఉండగా 1967లో భువనేశ్వర్లో ఇందిరాగాంధీపై రాళ్లదాడి జరిగింది. ఆందోళనకారులు విసిరిన ఓ రాయి నేరుగా వచ్చి ఇందిరా ముక్కుపై తగిలి పెద్ద గాయమైంది. దీంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా ముక్కుకు పెద్ద కట్టు వేశారు. ఎప్పటినుంచో తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని అందంగా మారాలని అనుకున్న ఇందిరాగాంధీకి ఆ అవకాశం రాలేదు. కనీసం ముక్కు సైజును తగ్గించుకోవాలని అనుకున్నా కుదరలేదు. కనీసం ఇప్పుడైనా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేసి చిన్నగా చేయండి అంటూ డాక్టర్స్ని రిక్వెస్ట్ చేశారు ఇందిరాగాంధీ. కానీ డాక్టర్స్ దానికి ఒప్పుకోలేదు. అందమైన కశ్మీర్ ముక్కుకి కుదింపు దేనికి అంటూ డాక్టర్స్ అడగటంతో ఇందిరాగాంధీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇక రాజగోపాలాచారి స్థాపించిన స్వతంత్ర పార్టీ తరపున పార్లమెంటులో గాయత్రీదేవిని చూస్తేనే ఇందిరాగాంధీ కోపంతో కుతకుతలాడిపోయేవారు. ఒకానొక ఓ దశలో బిచ్చని, గాజుబొమ్మ అని కామెంట్స్ చేసిందని అప్పటి జర్నలిస్టులు చెప్పేవారు. కేవలం రాణి గాయత్రీదేవిపై ఉన్న కోపంతోనే ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ రాజకుటుంబాలకు భారత ప్రభుత్వం చెల్లించే భరణాలు రద్దు చేశారు. భారత ప్రభుత్వ విధాన మార్పుల కంటే రాయల్టీ పట్ల ఇందిరాగాంధీకి ఉన్న ద్వేషం అప్పుడు బయటపడింది. అలా 1971లో భారత రాజ్యాంగంలోని 26వ సవరణ ద్వారా ప్రైవీ పర్సులు, అంటే మాజీ రాచరిక రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భరణాలు రద్దు చేసేసింది ఇందిరాగాంధీ. ఇక 1975 జూన్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించారు.
ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు తన శత్రువులుగా భావించిన అందరినీ జైల్లోకి నెట్టేశారు ఇందిరాగాంధీ. ఈ టైంలోనే హెల్త్ బాగోలేక ముంబై వెళ్లారు గాయత్రీదేవి. చికిత్స పూర్తయి రాజధాని ఢిల్లీకి తిరిగి వచ్చి లోక్సభకు వెళ్తే అక్కడ ప్రతిపక్ష సభ్యులు లేక ప్రతిపక్ష బెంచీలు ఖాళీగా దర్శనమిచ్చాయి గాయత్రీదేవికి. ఎప్పటినుంచో గాయత్రీదేవిపై అసూయతో రగిలిపోతున్న ఇందిరాగాంధీ కన్ను గాయత్రీదేవిపై పడింది. సందట్లో సడేమియా అన్నట్టు గాయత్రీదేవిని సైతం కోఫీపోసా చట్టం కింద అరెస్ట్ చేశారు. కోఫీపోసా చట్టమంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్. ఇంకా వివరంగా చెప్పాలంటే విదేశీ మారకపు పరిరక్షణ మరియు స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద గాయత్రీదేవిని అరెస్ట్ చేశారు. విదేశీ యాత్ర అనంతరం మిగిలిపోయిన డాలర్లను తన వద్దే ఉంచుకున్నారని, వాటిని ప్రభుత్వానికి అప్పగించలేదు అనే సాకును చూపించారు. గాయత్రీదేవిని 1975 జులైలో తీహార్ జైలులో ఉంచారు. ఎమర్జెన్సీ సమయంలో దాదాపు 6 నెలలు జైలులోనే గడిపారు. జనసంఘ్కు ఆర్థికంగా బలమైన వెన్నుదన్నుగా ఉన్న గ్వాలియర్ రాణి విజయరాజే సింధియాను కూడా జైలుకు తరలించారు. చిల్లర దొంగలు, వ్యభిచార కేసుల్లో నిందితులతో పాటు కక్ష సాధించాలనుకున్న ఇలాంటి రాజకీయ నాయకులను ఒకే సెల్లో ఉండేటట్టు చేసి రాక్షస ఆనందం పొందారు ఇందిరాగాంధీ. జైలులో ఉన్న 6 నెలల్లో గాయత్రీదేవి ఆరోగ్యం బాగా పాడైపోయింది. దీంతో పెరోల్కి అప్లై చేసుకుంటే ఎన్నో కండిషన్లు పెట్టి చివరకు బెయిలిచ్చారు. 1977 ఎన్నికల వరకు ఈ కండిషన్లు కొనసాగాయంటే గాయత్రీదేవిపై ఏ రేంజ్లో ఇందిరాగాంధీ పగబట్టారో అర్థం చేసుకోవచ్చు. ఇక జైలు నుంచి విడుదల కాగానే ఆమెను జైలు దాకా వచ్చిన సవతి భార్య కొడుకు ఇంటికి తీసుకెళ్లాడు. ఓ గంటసేపు స్నానం చేయాలరా, అర్జెంటుగా ఆ పప్లు పట్నాయకును పిలు, మంచి విస్కీ తాగాలి అని కోరారట. పప్పు పట్నాయక్ అంటే ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అప్పట్లో ఆ రేంజ్లో ఉండేవి గాయత్రీదేవి పరిచయాలు. ఇక 1977 ఎన్నికలలో జనతా పార్టీ చేతిలో ఓడిపోవటంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయింది. అయితే గాయత్రీదేవి మళ్లీ రాజకీయాల్లోకి రాలేదు. పక్షవాతం, ఇలియస్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో పోరాడిన గాయత్రీదేవి 2009 జులైలో ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుమూశారు. అయితే గాయత్రీదేవి తన ఆత్మకథ ఏ ప్రిన్సెస్ రిమెంబర్స్లో తన జైలు జీవితం ఎలా గడిచిందో రాశారు. విహారయాత్రల సీజన్లో హోటల్ గదులు నిండినట్టుగా ఆ సమయంలో ఢిల్లీలోని జైళ్లన్నీ నిండిపోయాయి. గాయత్రీదేవితో పాటు అరెస్టైన విజయరాజే సైతం జైలు జీవితంలో గడిపిన చీకటి రోజులను ఓ పుస్తకంలో రాశారు. మేమిద్దరం కలిసే టాయిలెట్ వాడుకునేవాళ్లం. కుళాయి ఉండదు. నీళ్లు బయటకు పోవటానికి ఓ రంధ్రం ఉంటుంది. రోజూ పారిశుద్ధ్యం వాళ్ళు 2 సార్లు నీళ్లు కొట్టి వెళ్లిపోయేవాళ్లు. ఆ తిండి సరేసరి. గాయత్రీదేవిని చూడటానికి ఎప్పుడూ ఖైదీలు ఆమె బ్యారక్ దగ్గరే తచ్చాడేవాళ్లు. అదొక నరకం అని రాశారు. ఇది ఇందిరాగాంధీలో ఉన్న మరొక కోణం. తాను అందంగా లేదని లో ఫీలింగులో బతకడమే కాకుండా తనకంటే అందంగా ఉన్నారని కక్షకట్టి మరీ జైలు జీవితాన్ని రుచి చూపించారు. ఇదంతా చూస్తుంటే ఆడవారికి ఆడవాళ్లే శత్రువులు అని ఊరికే పెద్దవాళ్లు అనలేదు అని అనిపిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి.